నిఖిల్ స్వయంభూ టీజర్ రిలీజ్ అయ్యాక అందరూ విజువల్స్ గురించి ఆ రగ్గడ్ లుక్ గురించి మాట్లాడుతున్నారు. కానీ ఈ టైటిల్ లో ఉన్న డెప్త్ గురించి చాలా మందికి తెలియదు. స్వయంభూ ఇది ఒక జస్ట్ క్యాచీ టైటిల్ కాదు. దీని వెనుక ఒక ప్రచండమైన మైథాలజీ అండ్ ఒక డివైన్ పవర్ ఇడన్ గా ఉంది. అసలు ఈ వారియర్ కి ఆ పేరు ఎందుకు పెట్టారు? ఈ సినిమా మన హిస్టరీని ఎలా టచ్ చేసింది? లెట్స్ డ్రైవ్ డీప్. స్వయంభూ అనే పదం సంస్కృత్ నుంచి వచ్చింది. దానికి డిక్షనరీ మీనింగ్ సెల్ఫ్ మేనిఫెస్టెడ్, అంటే ఎవరి వల్ల పుట్టింది కాదు, తనకు తానే ఉద్భవించింది. హిందూ మైథాలజీలో దీనికి చాలా పవిత్రమైన శాస్త్రం ఉంది. మీరు టెంపుల్స్ కి వెళ్ళినప్పుడు వింటారు స్వయంభూ లింగం అని. అంటే మనిషి చెక్కినది కాదు, భూమి నుండి తనకు తానుగా బయటకు వచ్చిందని అర్థం. బ్రహ్మదేవుణ్ణి కూడా స్వయంభూ అంటారు, అంటే ఆరిజిన్ లేని ఒక మహాశక్తి. ఈ టైటిల్ సినిమాకి పెట్టారంటే హీరో క్యారెక్టరైజేషన్ బాండ్ టు రూల్ ఆర్ డివైన్ ఇంటర్వెన్షన్ తో లింక్ అయి ఉంటుంది. నిఖిల్ వారియర్ క్యారెక్టర్ కి ఈ నేమ్ పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది. ఈ ఫిలిం ఒక పీరియడ్ వార్ డ్రామా. టీజర్ చూస్తే మనకి ఒక ఏన్షియంట్ వార్ సెటప్ కనిపిస్తుంది. హీరో క్యారెక్టర్ ఎవరో తల్లిదండ్రుల వల్ల వచ్చిన లెగసీని మోస్తూ కూర్చోడు, తనకు తానుగా ఒక లెజెండ్ గా ఎదుగుతాడు. సెల్ఫ్ మేడ్ వారియర్. నిఖిల్ లుక్ చాలా రాగా ఉంది. ఆ జుత్తు, ఆ గడ్డం అండ్ ఆ కళ్ళల్లో ఉన్న ఇంటెన్సిటీ ఒక స్వయంభూ శక్తిలాగే ఉంది. సినిమాలో జస్ట్ యాక్షన్ మాత్రమే కాదు, మైథాలజీ ఎలిమెంట్స్ కూడా ఉంటాయని హింట్స్ ఇస్తున్నారు. హీరోకి ఒక డివైన్ మిషన్ ఉండొచ్చు. తెలుగు సినిమా ఇప్పుడు గ్లోబల్ లెవెల్ లో ఉంది. కార్తికేయ 2 తోని నిఖిల్ మైథాలజీ కాన్సెప్ట్స్ ని ఎలా హ్యాండిల్ చేస్తాడో మనకి చూపించాడు. ఇప్పుడు స్వయంభూ కూడా అదే లీగ్ లోకి వస్తుంది. రీసెంట్ గా మనం బాహుబలి నుంచి మొన్నటి కల్కి వరకు చూస్తే మన డైరెక్టర్స్ హిస్టరీ అండ్ మైథాలజీని మోడర్న్ యాక్షన్ తో మిక్స్ చేస్తున్నారు. స్వయంభూ కూడా అదే లైన్ లో ఒక ఎపిక్ స్కేల్ లో ఉంటుందని ఈ ఫిలిం కి ఉన్న బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. ఒక ఎపిక్ స్కేల్ లో ఉండబోతుంది. ఈ ఫిలిం కి ఉన్న బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ దీని అథెంటిసిటీ. ఎక్కడ ఆర్టిఫిషియల్ గా లేకుండా చాలా న్యాచురల్ గా అండ్ రగ్గడ్ గా విజువల్స్ ని డిజైన్ చేశారు. ఫైనల్ గా చెప్పాలంటే స్వయంభూ టైటిల్ చూస్తే ఇది జస్ట్ ఒక మాస్ యాక్షన్ సినిమా మాత్రమే కాదని అర్థమవుతుంది. దీనిలో ఉన్న స్పిరిచువల్ అండర్ టోన్, ఒక డీప్ ఏన్షియంట్ హిస్టరీ ఉంది. ఈ వారియర్ ఎవరు, అతని ఆరిజిన్ ఏంటి అనేది స్క్రీన్ మీద చూడాల్సిందే. ఈ మూవీ నిఖిల్ కెరియర్ లో ఒక గేమ్ చేంజర్ అవుతుందా లేదా అనేది కంటెంట్ డిసైడ్ చేస్తుంది. మీరు టీజర్ చూసారా? నిఖిల్ లుక్ అండ్ ఈ స్వయంభూ అనే టైటిల్ మీనింగ్ గురించి మీ థాట్స్ ఏంటి? కామెంట్ సెక్షన్ లో మాకు తెలియచేయండి. డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ మన్ను మూవీ టాక్స్.